లాస్ట్ ఎపిసోడ్ ఎండిన దగ్గర ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మన సిడ్గడ్ అక్కడ నుంచి వచ్చేసి అమ్మయ్య ఇప్పుడు నా గురించి అందరూ మర్చిపోతారు, ఇప్పటికే షాడో గార్డ్ చేసిండే విధ్వంసం గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఒకసారిగా మన సిడ్గడ్ కళ్ళ ముందర ఒక గేట్ అనేది సమన్ అవుతుంది. ఇదేం దబ్బా ఇక్కడ ఓపెన్ అయింది అనుకుని వెంటనే పక్కకి వెళ్ళిపోతాడు. కానీ బట్ ఆ గేట్ అనేది మళ్ళీ తన దగ్గరికి వచ్చి ఓపెన్ అవుతుంది. అండ్ వెంటనే మన సిడ్గడ్ అలా తప్పించుకుంటూ ఉన్నా సరే ఆ గేట్ తననే ఫాలో అవుతుంటే ఇంకా మనోడు కూడా ఓకే నన్ను బహుశా ఎవరో పిలుస్తున్నారో అది కొంప తీసి నేను డిఫీట్ చేసిండే ఆ విచ్చేనా, సరేలే ఎవరైతేనేమి నేను కూడా వాళ్ళ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి మనోడు కూడా ఒక్కసారిగా ఆ గేట్ లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మన అలెక్సా పాప, రోజ్ పాప వీళ్ళందరూ కూడా ఆ జెయింట్ డోర్ అనేది ఎలా వచ్చిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ పక్కన ఉండే మన జాక్ నిల్సన్ గారు కూడా ఆ డోర్ ని చూస్తూ అది నార్మల్ డోర్ అయితే అసలు కాదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ డోర్ ని అసలు ఎవరు సమన్ చేశారో, ఆ డోర్ కంటూ ఒక ప్రత్యేకత ఉంది, దాన్ని అందరూ ఫర్బిడన్ డోర్ అంటారు, లేదంటే బ్యాక్ నాక్ డోర్ అంటారు, లేదంటే వెల్కమింగ్ డోర్ అంటారు. ఒక్కసారి మనం ఆ డోర్ లోపలికి వెళ్ళాం అనుకో మనం ఏ వరల్డ్కి వెళ్తామో కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి డోర్ని అసలు ఎవరు ఓపెన్ చేశారు, మర్యాదగా ఇక్కడ ఉండే జనాలందరినీ కూడా త్వరగా వేకేట్ చేయండి. అండ్ ఈ గాడెస్ ట్రైల్ కూడా ఇమీడియట్గా స్టాప్ చేసి ఎవరిని వాళ్ళ ఇళ్ళకైతే పంపించేయండి అనడంతో ఇంకా ఒక్కసారిగా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నార్మల్ సిటిజన్స్ని అక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే జాక్ నెల్సన్ గారు తన కింద ఉండే జనాలందరినీ పిలుస్తారు. కానీ బట్ ఆ నైళ్ళు వచ్చే లోపల అక్కడికి మన షాడో గార్డెన్ టీం ఎంట్రీ ఇస్తుంది. వాళ్ళని చూసిన మన జాక్ నిల్సన్ గారికి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే మన లేడీ ఆల్ఫా పాప ఓకే మొత్తం వీళ్ళందరినీ కూడా ఖైదు చేయండి, త్వరగా నన్ను ఫాలో అయిపోండి అని చెప్పి వెంటనే ఆ బ్యాటిల్ ఎరీనాలోకి ఎంటర్ అయ్యి వెంటనే ఆ గేట్ దగ్గరికి వెళ్ళి తను కూడా ఆ గేట్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇంకా పక్కనుండే ఎలిప్సన్ పాప కూడా ఓకే గైస్ మీరు ఎవరు అల్లరి చేయకుండా మర్యాదగా మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కండి అనే ఈ గ్యాప్ లో అక్కడికి జాక్ నిల్సన్ గారి కింద ఉండే సోల్జర్ రావడంతో వెంటనే మన జాక్ నిల్సన్ గారు ఎలిప్సన్ ని చంపేమంటాడు. ఇంకా ఆ సోల్జర్ గారు కూడా వెంటనే ఎలిప్సన్ మీద అటాక్ చేస్తాడు. బట్ రెప్పపాటు క్షణంలోనే మన ఎలిప్సన్ పాప వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది. ఇంకా దాన్ని చూసిన జాక్ నిల్సన్ గారికి ఫ్యూజ్లు ఎగిరిపోతే ఇంకా అప్పుడే ఎలిప్సన్ పాప కూడా ఏంట్రా గుండోడా అంతలా షాక్ అవుతున్నావు, ఇంకా నువ్వు షాక్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పి వెంటనే వాని గుండుని పట్టుకొని ఆ గేట్ లోపలికి తనని కూడా తీసుకొని వెళ్తుంది. అండ్ మిగిలిన షాడో గార్డెన్ టీం అంతా కూడా వెంటనే ఆ గేట్ లోపలికి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా ఫైనల్ గా మన నట్సుమోటో అయిండే బీటా పాపను కూడా షాడో గార్డెన్ టీం వాళ్ళు హాస్టేజెస్ గా మేము తీసుకున్నామని చెప్పి రోజ్ పాపని అలెక్సా పాపని నమ్మించి వెంటనే వాళ్ళు కూడా గేట్ లోపలికి ఎంటర్ అవుతారు. ఇంకా రోజ్ పాప అలెక్సా పాప ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ బట్ అప్పుడే అలెక్సా పాప నువ్వు కావాలంటే వెళ్ళు రోజ్, నేను మాత్రం ఇలా చూస్తూ ఉండలేనని చెప్పి వెంటనే తను కూడా కోపం తెచ్చుకొని గేట్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇంకా మన రోజ్ పాప వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ బట్ వెంటనే తను కూడా ఆ గేట్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇంకా అలా షాడో గార్డెన్ టీం అంతా కూడా ఒక గేట్ లోకి వెళ్తే అండ్ ఇంకొక గేట్ లో మన సిడ్ గడ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో వెంటనే మన అలెక్సా పాప ఇంకా రోజ్ పాప ఆ గేట్ నుంచి ఎంటర్ అవుతూ ఒక్కసారిగా వీళ్ళు లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఆల్రెడీ బీటా పాప తన గ్యాంగ్ తో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు పానకంలో కూడా ఒకలాగా వెళ్ళి మన బీటా పాప మీద పడతారు. 二人とも大丈夫ですか？ローズ先輩、早くどいて。アレクシア様、変なところを触らないでください。ఇంకప్పుడే అక్కడికి ఆల్ఫా బాబు వచ్చి అసలు మీరెందుకు వచ్చారనడంతో ఇంకా వెంటనే అలెక్సా బాబు కూడా నా కళ్ళ ముందర అంత జెయింట్ డోర్ ఓపెన్ అవ్వడంతో ఇంకా నేను కూడా నా కాళ్ళు లాగలేక వచ్చాను అనడంతో ఇంకా ఆల్ఫా బాబు కూడా సరే వచ్చారు, ఇక్కడ మీకు తెలియబోయే ట్రూత్ని మీరు కూడా తెలుసుకోండి అని చెప్పి వాళ్ళని ఫాలో అవ్వమంటారు. ఇంకా అలా మన నట్సుమోటో పాప, రోజ్ పాప, అలెక్సా పాప షాడో గార్డెన్ టీం వాళ్ళతో ఫాలో అవ్వకుండా వెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడే ఆల్ఫా పాప కూడా ఓ ఇదేనా ది గ్రేట్ ఒలివర్ గారు ఆ డీమన్ డయాబోలిసిస్ డిస్ట్రాయ్ చేసిన ప్లేస్ అనడంతో ఇంకా వెంటనే మన గుండోడు ఏంటి జాక్ నిల్సన్ కూడా అవునవును ఇదే అంటాడు. ఇంకా అప్పుడే ఆల్ఫా బాబు కూడా సరే కానీ ఇక్కడ నాకు ఒక్కటే డౌట్ కొడుతుంది, యాక్చువల్గా మీ థియరీ ప్రకారం ది గ్రేట్ ఒలివర్ గారు ఒక మగపిల్లోడు, కానీ ఇక్కడ ఎందుకనరా లేడీ స్టాచ్యూ ఉంది, ఒకవేళ మీరు చెప్పినట్లు ఈవిడ ఒలివర్ అయితే మీరు పెట్టిండే ఆ స్టాచ్యూలో ఉండే ఒలివర్ గడు డమ్మీనా అని చెప్పి అడుగుతుంది. ఇంకా ఆ మాటలైన గుండోడు కూడా తనకి నిజం తెలిసిపోయింది అన్నట్లు ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆల్ఫా పాప్ కూడా నువ్వు అంతగా ఏం కంగారు పడద్దులే మాకు మొత్తం హిస్టరీ తెలిసిపోయింది అనడంతో ఇంక వెంటనే మన గుండోడు ఒకవేళ నీకు హిస్టరీ తెలిస్తే ఖచ్చితంగా నీకు ఫ్యూచర్లో చావు ఉంటుంది అని చెప్పి తనని బెదిరిద్దాం అనుకుంటాడు. కానీ బట్ వెనకలో ఉండే ఎలిప్సా పాప డిప్ప మీద ఒక గేట్ కొట్టి ఇక్కడ క్వశ్చన్లు అడిగేది మా మేడం మాత్రమే, నువ్వు మూసుకొని ఆన్సర్లు మాత్రమే చెప్పు అంటుంది. ఇంకా దాన్ని చూస్తున్న రోజుకి ఇంకా అలెక్సాకి ఇన్నాళ్ళు వీళ్ళు వింటుండే స్టోరీ అంతా కూడా ఫేక్ అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఆల్ఫా పాప్ కూడా మేము ఇన్నాళ్ళు ఒకే విషయాన్ని సస్పెక్ట్ చేసాం, మీరు ఇన్నాళ్ళ నుంచి కష్టపడుతుండేది ఆ డీమన్ని మళ్ళీ రియల్ లైఫ్ కింద ఈ వరల్డ్లో పుట్టిద్దాం అనుకుంటున్నారు, కానీ అదొక్కటే కాదు మీ లక్ష్యం, ఖచ్చితంగా మీ ట్రూ మోటివ్ ఏందో ఇప్పుడు మాకు తెలియాలని చెప్పి
చెప్పి అక్కడే ఉండే డోర్ మీద ఒక్కసారిగా చేయి పెట్టడంతో వెంటనే ఆ డోర్ ఉండే సీల్ అనేది యాక్టివేట్ అయ్యి ఆ డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంకా దాన్ని చూసిన మన జాక్ నిల్సన్ గారు కూడా అసలు ఇదంతా నువ్వు ఎలా చేయగలిగావు, అసలు ఆ డోర్ ఎలా ఓపెన్ అయిందని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆ డోర్ లో నుంచి ఒక అమ్మాయి అయితే వస్తుంది. అండ్ ఆ అమ్మాయి కూడా మన ఆల్ఫా పాప లాగానే ఒక ఎల్ఫ్ అన్నమాట. చూడ్డానికి అచ్చం ఆల్ఫా మాదిరే ఉంటుంది, బట్ కొన్ని డిఫరెన్సెస్ తో. ఇంకప్పుడే ఆల్ఫా బాబు కూడా కమాన్ త్వరగా రా, నీ మెమరీస్ లోకి ఎంటర్ అయ్యి నువ్వు చేసిండే అన్ని విధ్వంసాలు అన్ని నిజాలు ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలుసుకుందామని చెప్పి వీళ్ళు ఇంకా అలా ముందరకు వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి సిడ్ గాని చూపిస్తారు. ఇంకా మన సిడ్ గైడ్ కూడా ఒక డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అంతా కూడా వైట్ గా ఉంటుంది, ఎవరు ఉంటారు. బట్ సడన్ గా అక్కడ తను ఇంతకు ముందర డిఫీట్ చేసిండే ఆ విచ్చేండే అరోరా పాప ఉంటుంది. ఇంకా తనని చూసిన మనోడు నువ్వేనా నన్ను పిలిచావండంతో ఇంకా తను కూడా అవును నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, కానీ ఇక్కడ చూడు నన్ను ఎవరో కట్టేశారు, ఇలా ఉంటే నేను ఎలా నీతో మాట్లాడగలను, నేను నీకు అన్ని విషయాలు కూడా చెప్దాం అనుకుంటున్నాను, నువ్వు నన్ను విడిపిస్తే చెప్తాను అనడంతో ఇంకా ఆ మాటలను మన సిడ్ గైడ్ కూడా సరే నిన్ను విడిపించడమే నీకు కావాల్సి వస్తే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా నేను విడిపిస్తానని చెప్పి ఒక్కసారిగా తన స్క్వాడ్తో తనకుండే అన్ని సంఖ్యలను కూడా కట్ చేసి పారదొబ్బుతాడు. ఇంకా ఒక్కసారిగా మన పాప ఫ్రీ అవ్వడంతో వెంటనే తను కూడా కమాన్ అయితే నాతో పాటు రా డార్లింగ్, నీకు మొత్తం అన్ని కూడా చూపిస్తానని చెప్పి మన సిడ్గాని అక్కడ నుంచి వేరే డోర్ అంటే వేరే లొకేషన్కి అయితే తీసుకుని వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి సీన్స్ అనేటివి రెండు ప్యారల్ గా జరుగుతుంటాయి. ఒక సైడ్ ఆల్ఫా గ్యాంగ్ చూపిస్తారు అండ్ ఇంకొక సైడ్ సిడ్గాని చూపిస్తారు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు కూడా డిఫరెంట్ మెమరీస్ అనమాట. మన సిడ్గాని ఉండేది అరోరా మెమరీస్ లో అండ్ ఆల్ఫా గ్యాంగ్ ఉండేదంతా కూడా ఆ జాక్ నిల్సన్ గాని ఉండే మెమరీస్ లో ఉంటారనమాట. లైక్ పాస్ట్ అంతా కూడా చూస్తూ ఉంటారు. ఇంకప్పుడే మన సిడ్గన్తో అరోరా పాప ఇక్కడ నీ పవర్స్ అనేటివి అంతగా వర్క్ చేయడంతో ఇంకా అప్పుడే మన సిడ్గన్ కూడా తన పవర్స్ చెక్ చేస్తాడు. అండ్ తను చెప్పినట్లుగానే తన పవర్స్ అనేటివి ఎంతో లైట్గా అయితే వర్క్ అవుతూ ఉంటాయి. ఇంకా మనోడు కూడా సరేలే వీటితో నాకు పెద్ద యూజ్ లేదులే అని చెప్పి మనోడు తనతో పాటు వెళ్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే మన ఆల్ఫా గ్యాంగ్ అంతా కూడా జాక్ నిల్సన్ గాని మెమరీస్ని ట్రావెల్ చేసుకుంటూ ఒక ఎక్స్పెరిమెంట్ జరిగే లొకేషన్కి అయితే వస్తారు. ఇంకా అక్కడ ఉండే అమ్మాయిలకి అదేది అర్థం కాకపోవడంతో ఇంకా అప్పుడే ఆల్ఫా బాబు కూడా ఇక్కడే ఈ చెత్త నా కొడుకులో ఒంటరిగా దొరికే ఎంతో మంది అమ్మాయిల్ని అండ్ ఎంతో మంది స్ట్రాంగెస్ట్ రాయల్ కుటుంబాలకు చెందిండే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని దొంగతనంగా ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళ మీద వింత వింత ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఈ నా కొడుకులు అయితే వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసే వాళ్ళని చెప్పి ఆల్ఫా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్స్ లో మన ఒలివర్ పాపను కూడా చూపిస్తారు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మన సిడ్ గైడ్ ఇంకా అరోరా పాప ఇద్దరు కూడా తన యొక్క చైల్డ్హుడ్ మెమరీస్ లోకి వెళ్ళడంతో ఇంకా అప్పుడే మన సిడ్ గైడ్ ఎందుకని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడంతో ఇంకా అరోరా పాప కూడా సారీ ఇది జస్ట్ కోఇన్సిడెంట్ అంటుంది కానీ బట్ అక్కడే ఉంటే తన యంగర్ సెల్ఫ్ ని చూసి తను ఏడుస్తుంటే ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి తన ముఖం పగలగొడుతుంది. ఇంకా దాన్ని చూసిన సిడ్ గైడ్ ఇది పెద్ద గయ్యాలదిరా అనుకొని మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మళ్ళీ దీనికి ప్యారల్ గా మన ఆల్ఫా పాప కూడా వీళ్ళు చేసిండే ఈ ఎక్స్పెరిమెంట్స్ లో వీళ్ళకంటూ దొరికిండే ఒక్కొక్క గ్రేట్ క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒలివర్ మాత్రమే. ఎందుకంటే వీళ్ళు ఇంప్లాంట్ చేసిండే ఆ డయాబోలసిస్ సెల్స్ ని తను మాత్రమే కంట్రోల్ చేసింది. అండ్ ఇప్పుడు తనే వీళ్ళకుండే మేజర్ అసెట్ అనమాట. కానీ ఇనాల్ అంతటితో అక్కోకుండా తనకుండే ప్రీవియస్ మెమరీస్ అన్ని రిమూవ్ చేసి తనకంటూ ఇప్పుడు కొత్త మెమరీస్ ని పెట్టారు. ఎందుకురా ఇట్లా చేస్తున్నారు అనడంతో ఇంకా మనోడు మేము దీన్ని చేసినది కేవలం ఫ్యూచర్ లో ఒకవేళ ఆ డీమన్ బతికొస్తే దాన్ని మేము ఫైట్ చేయడానికి మాకంటూ ఒక సైడ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉండాలి కదా, సో అందుకని ఇలా చేస్తున్నాం అనడంతో ఇంకా ఆ మాటలైన ఆల్ఫా బాబు కూడా తొక్కేం కాదు నీ తొక్కల సొల్లు అంతా కూడా పక్కన వాళ్ళకి చెప్పు, నాకు నీ గురించి పూర్తిగా తెలుసు, మర్యాదగా నిజం చెప్పు అంటుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్ లో మన ఆల్ఫా పాప ఇంకా తన గ్యాంగ్ అంతా కూడా ఒక బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతారు. అండ్ ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో ఎంతో మంది యోధులు అయితే ఫైట్ చేస్తూ ఆ డీమన్ కుండే ఒక హ్యాండ్ అయితే క్యాప్చర్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఆ ప్రాసెస్ లో భాగంగానే ఎంతో మంది చావుల తర్వాత ఫైనల్ గా ఆ డీమన్ హ్యాండ్ అయితే వీళ్ళు క్యాప్చర్ చేస్తారు. అండ్ అక్కడే వీళ్ళకి తెలిసే మ్యాటర్ ఏంటంటే వీళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి ఆ డీమన్ హ్యాండ్ లో ఉండే లైఫ్ ఫోర్స్ అంతా కూడా వీళ్ళు కొన్ని టాబ్లెట్స్ లెక్క మార్చారు. అండ్ ఆ విధంగానే ఈ కల్ట్ దగ్గర ఆ టాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ ఆ టాబ్లెట్స్ వేసుకున్న వెంటనే ఆ డీమన్ పవర్స్ అనేవి వీళ్ళకి రావడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లో అవి తక్కువగా ఉన్నాయి సరే, ఈ సైంటిస్ట్ నా కొడుకులు అందరూ కూడా ఆ హ్యాండ్ ని ఇప్పటికీ ప్రాసెస్ చేస్తూ ఇప్పటికీ వీళ్ళకి కావాల్సిన టాబ్లెట్లు అయితే సంపాదించుకున్నారని చెప్పి ఆ ఆల్ఫా పాప్ కంటిన్యూ చేస్తుంటుంది. అండ్ ఈ సైంటిస్ట్ లో మన జాక్ నిల్సన్ గారు కూడా ఒక్కడనమాట. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఆ టాబ్లెట్ ని యూజ్ చేసిండే పర్సన్ కూడా మన జాక్ నిల్సన్ గాడే. ఇంకా మాటలన్నీ వింటుంటే మన పాపలకి ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడే జాక్ నిల్సన్ గారు కూడా ఓకే నేను అనుకున్న దానికంటే మీరు ఇప్పటికే చాలా తెలుసుకున్నారు, ఇంకా మిమ్మల్ని బతకనివ్వకూడదు అని చెప్పి మనోడు తన పవర్ ని బయటికి తీస్తూ ఉండంగానే అప్పుడే తన వెనకలో ఉండే డెల్టా పాప ఒక్కసారిగా తన చేత్తో వాడి గుండెల మీద అటాక్ చేసి వాడిని దెబ్బకి అక్కడ ఉండే నీళ్ళలోకి అయితే ఇసిరి కొట్టేస్తుంది. ఇంకా అప్పుడే వెనక నుంచి అలా ఎప్సన్ పాప వచ్చి వసే పిచ్చిదానా మేము ఆల్రెడీ చెప్పాం కదా వాడిని చంపకూడదని, నువ్వెందుకు అలా చేసావండంతో ఇంకా డెల్టా పాప కూడా సారీ అని చెప్తుంది. అండ్
అండ్ ఈ గ్యాప్ లోనే వాటర్ లో పడిపోయిండే మన జాక్ నెల్సన్ గడు వెంటనే గాలికి ఎగిరి ఇప్పుడు మీ అందరికి చావు అంటే ఎలా ఉంటుందో నేను చూపిపోతున్నాను. ఎందుకంటే మీరంతా ఉన్నది నా సెనేటరీ సామ్రాజ్యంలో. ఇక్కడ మీ పవర్స్ అనేటివి పనిచేయవు. ఇక్కడ నేనే తోపు. మీరు తలుచుకున్న నన్ను ఏం పీకలేరు అన్నట్లు ఒక్కసారిగా మనోడు తన యొక్క బాడీస్ స్ప్లిట్ చేసుకుంటా అక్కడ మల్టిపుల్ పర్సన్స్ మాదిరి మారి తనకు ఎదురుగా ఉండే అందరు షాడో గార్డెన్ పర్సన్స్ ను కూడా స్ప్లిట్ చేసి వాళ్ళని దూరం నుంచి అటాక్ చేపిద్దామని చెప్పి ప్లాన్ చేస్తాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఇంతకు ముందర ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్ అయితే మనం చూపిస్తారు. అప్పుడే మన జాక్ నెల్సన్ గారు షాడో గార్డెన్ టీమ్ లో ఉండే సగం మందిని ఒక చోటికి అండ్ మన నట్స్మోటో పాప అదే బీటా పాప అలెక్సా పాప రోజ్ పాపని ఇంకొక చోటికి ఫైనల్ గా మన ఆల్ఫా పాపని ఇంకా తనని చంపడానికి ట్రై చేసిందే డెల్టా పాప్ని ఒక చోటుకు సమన్ చేస్తాడు. ఇంకా అప్పుడే మన జాక్ నెల్సన్ గడు అక్కడికి వచ్చి ఏమే ఇంతకు ముందర నువ్వు నన్ను చంపడానికి ట్రై చేసావు కదా, దమ్ముంటే ఇప్పుడు ట్రై చేయని చెప్పి మన డెల్టా పాపకు వార్నింగ్ ఇస్తాడు. బట్ ఇక్కడే ఈ పిచ్చనాకుడికి తెలియదు ఏంటంటే షాడో గార్డెన్ లో ఉండే అందరికీ కొంచెం తెలివి ఉంటుంది. అసలు తెలివే లేని పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది మన డెల్టా పాప అనమాట. మన పాపకి ఫైట్ ఒక్కటే ఉంటే చాలు, ఇంకా ఏది పట్టించుకోదు. ఇంకా అట్లాంటి పాపకి ఇప్పుడు ఫైట్ చేద్దాం రా అని చెప్పి తన కళ్ళ ముందరే వేటని పెట్టాడు. ఇంకా మన డెల్టా పాప ఊరుకుంటుందో చెప్పండి, వెంటనే ఫైట్ అనేది స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి అరోరా పాపని చూపిస్తారు. ఈసారి తను మళ్ళీ తన యొక్క యంగర్ సెల్ఫ్ దాకా తీసుకొని వెళ్తుంది. కానీ ఇక్కడ అక్కడ ఎంతో మంది సోల్జర్స్ ఉండి వాళ్ళ అందరూ కూడా అరోరా పాపని చంపేద్దాం అనుకుంటారు. అండ్ అక్కడికి వచ్చిన మన సిడ్ గాడు అరోరా పాప కూడా ఏం చేద్దామంటావు, ఇప్పుడు నువ్వు తనని ఏం చేయబోతున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన అరోరా పాప ఇంతకు ముందర చూసావు కదా సేమ్ అదే చేయబోతున్నా, కానీ ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగే విషయం అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఉండే సోల్జర్స్ అంతా కూడా ఒక్కసారిగా జాంబీస్ గా మారారు. అండ్ వీళ్ళు మనల్ని కూడా అటాక్ చేసే స్టేజ్ లో ఉన్నారనడంతో ఇంకా ఆ మాటలను మన సిడ్ గైడ్ కూడా గమనిస్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళ మీద ఆ జాంబీస్ అటాక్ చేస్తూ ఉంటే ఇంకా వెంటనే మన సిడ్ గైడ్ అరోరా పాపని పక్కన తీసుకొని వెళ్ళి మన సిడ్ గైడ్ ఇంకా అరోరా పాప ఆ జాంబీ సోల్జర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి మన సిడ్ గైడ్ ఎక్కువ టైం తీసుకోకుండానే మొత్తం అందరినీ చంపేసి వెంటనే అరోరా పాపని తీసుకొని ఇంకొక మెమరీకి వెళ్తారు. అండ్ అక్కడైతే ఒక స్క్వాడ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనకటే నెక్స్ట్ సీన్ లో మనకి డెల్టా పాపని చూపిస్తారు. అండ్ మన పాప పిచ్చ కోపంలో అక్కడ ఉండే జాక్ నెల్సన్ కానీ అన్ని క్లోన్స్ను కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. అండ్ లిటరలీ తన మ్యాజిక్ తగ్గుతూ ఉన్నా సరే తను అంత ఎఫెక్ట్ని తీసుకుంటానే సరే తను ఇంతలా ఫైట్ చేస్తున్నాడని చూసిన జాక్ నెల్సన్ గాడు ఇప్పటికీ భయపడి వణికిపోతూ ఉంటాడు. అసలు తను ఏం చేస్తుంది, తనకి ఏమైనా పిచ్చి పట్టిందా, అసలు తను ఉపయోగిస్తానే మ్యాజిక్ ఏంది, లేదు ఇది అంతరిచ్చిపోయిందే ఆ స్లైమ్ మ్యాజికే కదా, అసలు దీన్ని ఎలా వీళ్ళు అక్వైర్ చేస్తారని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆల్ఫా పాప్ కూడా ఏరా ఇంతే నన్ను సత్తా అనడంతో ఇంకా కోపంగా జాక్ నెల్సన్ గాడు మీకు ఇంకా కావాలా, నా దగ్గర దీనికంటూ కూడా ఇంకా కొత్త టెక్నిక్స్ ఉన్నాయి అండ్ మిమ్మల్ని ఎలాగైనా చంపి పడుతాన్ని ఈసారి మరికొన్ని క్లోన్స్ సమన్ చేస్తాడు. బట్ ఈసారి మన డెల్టా పాప వెంటనే ఒక ఐరన్ స్లాబ్ సమన్ చేసి అండ్ ఒక్కటే స్ట్రైక్ కి ఆ జాక్ నెల్సన్ కానీ అన్ని క్లోన్స్ డిస్ట్రాయ్ చేసి పారదొబ్బుతుంది. ఇంకా దాన్ని చూసిన వానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి సిడ్ గారిని ఇంకా అరోరా పాపని చూస్తారు. ఇంకా అప్పుడే మన సిడ్ గారు కూడా అసలు ఎందుకని ఈ డోర్ కి ఇన్ని చేంజ్ చేశారు, బహుశా ఈ డోర్ వెనకలే ఆ మ్యాజిక్ ఉంది అనడంతో ఇంకా అప్పుడే అరోరా పాప బహుశా అది నాకు కూడా తెలియదు అనడంతో ఇంకా సిడ్ గారు సరేలే దీన్ని బద్దలు కొడతా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే మన అరోరా పాప కూడా సరే నీకు నచ్చినది చేసుకో ఉంటుంది. బట్ మన సిడ్ గారు బట్ ఈ చైన్స్ అనేవి ఈ స్క్వాడ్ తో కట్ అవుతాయి లేదో నాకు తెలియదు కానీ బట్ నీ దగ్గర ఉండే ఆ స్క్వాడ్ తో కట్ అవుతాయి, నేను వెంటనే ఆ స్క్వాడ్ ని తీసుకుంటా అని చెప్పి మనోడు ఆ స్క్వాడ్ ని బయటికి లాగడానికి ట్రై చేస్తుంటాడు. కానీ బట్ అది జరగని పని. ఇంకా అప్పుడే మన సిడ్ గానికి అర్థమవుతుంది సో ఈ స్క్వాడ్ కు వర్తి పర్సన్ నేను కాదు అండ్ ఈ స్క్వాడ్ ఓనర్ వేరే వాళ్ళు ఉన్నారని. ఇంకప్పుడే అరోరా పాప కూడా మరి ఏం చేద్దాం అనడంతో ఇంకా మన సిడ్ గారు కూడా ఏం చేద్దాం వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అని చెప్పి ఇద్దరు అక్కడే కూర్చుండిపోతారు. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి డెల్టా విధ్వంసాన్ని చూపిస్తారు. అండ్ లిటరలీ ఆ ఫైటింగ్ స్టైల్ ని చూస్తుంటే మన అలెక్సా పాప, రోజ్ పాప ఇంకా నట్స్మోలో ఉండే బీటా పాప ముగ్గురు అసలు మనిషేనరా ఇది ఇంత దారుణంగా ఫైట్ చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లో మన డెల్టా పాప అన్ని క్లోన్స్ డిస్ట్రాయ్ చేయడంతో ఒక్కసారిగా వాళ్ళు ఉండే ఆ యొక్క మెమరీ కూడా బ్రేక్ అయిపోతుంది. అండ్ ఒరిజినల్ జాక్ నెల్సన్ గారు కూడా వాళ్ళకి కనపడిపోతారు. ఇంకా మన జాక్ నెల్సన్ గారు భయపడకుండా అసలు ఎలా మీరు హండ్రెడ్స్ ఆఫ్ క్లోన్స్ ని అసలు మీకు చెమట పట్టుకోండి చంపేశారని చెప్పి అంటూ ఉంటే ఇంకా మన డెల్టా పాప కూడా ఇంకా నువ్వేరా బ్యాలెన్స్ అని చెప్పి తనని చంపడానికి వస్తూ ఉంటే ఈ గ్యాప్ లోనే మన జాక్ నెల్సన్ గారు ఒక్కసారిగా ది గ్రేట్ హీరో అండ్ ఒలివర్ ని సమన్ చేస్తాడు. ఇంకా
ఎప్పుడైతే ఒలివర్ పాప బ్యాటిల్ ఫీల్డ్ లెక్క ఎంటర్ అవుతుందో ఇంకా అప్పుడే అక్కడికి అదర్ షాడో గార్డెన్ గర్ల్స్ అందరూ కూడా వచ్చి మేడం మేము ఆల్రెడీ ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గం నీకు అనుకున్నామని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి గేట్ రెడీ చేస్తే ఇంకా అలెక్సా పాప కూడా ఓకే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి డెల్టా, ఇప్పుడు వీడిని చంపడానికి మనకు తగినంత పవర్ లేదు, మళ్ళీ వద్దామని చెప్పి వెళ్ళిపోదామంటుంది. బట్ మన డెల్టా పాప మాత్రం వినకోకుండా ఉంటే ఇంకా కోపంగా డెల్టా వస్తావా రావా అనడంతో ఇంకా ఒక్కసారిగా మన పాప కుక్క పిల్ల మాదిరి వస్తున్నా అని చెప్పి వీళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మన జాక్ నెల్సన్ గారు షెట్ కనీసం అలెక్సా దగ్గర నుంచి బ్లడ్ తీసుకునే సరిపో ఇంకోసేపు వాళ్ళు కానీ నా మెమరీలో ఉంటే వాళ్ళందరికీ ట్రూ రియాలిటీ చూపించి వాళ్ళందరినీ కూడా నా పావుల మాదిరి వాడుకునేవాడిని అని చెప్పి మనోడు అనుకుంటూ ఉండగానే అప్పుడే మనోడికి ఒక నోటిఫికేషన్ వస్తుంది సెనేటరీ సెంటర్లో ఎవరో ఉన్నారని. ఇంకా వెంటనే కోపంగా మనోడు ఒలివర్ని తీసుకుని అక్కడికి వెళ్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన సిడ్గాడు అరోరా పాపతో పులిహోర కలుపుతూ ఉంటాడు. అండ్ ఒకవేళ కానీ నేను ఈ కోర్ని డిస్ట్రాయ్ చేస్తే నువ్వు ఫ్రీ అయిపోతావు కదా అనడంతో ఇంకా అరోరా పాప కూడా నువ్వు అది చేసినప్పుడు కదా అప్పుడు చూద్దాంలే అనడంతో ఇంకప్పుడే మన సిడ్గాడు కూడా చూస్తూ ఉంటావులే అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన ఒలివర్ పాప ఇంకా జాక్ నెల్సన్ గడు వచ్చి ఎవట్రా నువ్వు అసలు ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం అనడంతో ఇంకా మన సిడ్గాడు కూడా సర్లే చూసుకుందాం అన్నట్లు తన స్క్వాడ్ తీస్తూ ఉంటాడు. అండ్ పక్కన ఉండే అరోరా పాప అండ్ ఎదురుగా ఉండే జాక్ నెల్సన్ ఇద్దరు కూడా లేదు నువ్వు ఫైట్ చేయొద్దు, నువ్వు ఫైట్ చేస్తే చచ్చిపోతావు అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఒలివర్ పాప ఒక్కసారిగా సిడ్ మీద స్ట్రైక్ చేస్తుంది. ఆ అటాక్ ని మనోడు లాస్ట్ సెకండ్ లో డాట్ చేసినా సరే బట్ ఆ ఎఫెక్ట్ వల్ల మనోడు బిల్డింగ్స్ కి తగులుకుంటూ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఒలివర్ పాప కూడా ఆకోకుండా వెంటనే అన్ని వైపుల నుంచి సిడ్ మీద అటాక్ చేస్తూ తన స్క్వాడ్ ని కూడా విరగొట్టేస్తుంది. ఇంకా మనోడు కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఈవిల్ గా నవ్వడం మనం చూస్తాము. ఇంకా దాన్ని చూసిన జాక్ నెల్సన్ గడి ఎందుకురా ఇలా నవ్వుతున్నా ఉండడంతో ఇంకా మనోడు కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్నాళ్ళ తర్వాత నేను నిజమైన బ్యాటిల్ చేయబోతున్నాను అనుకుంటాడు. కానీ ఈ గ్యాప్ లోనే మన ఒలివర్ పాప మళ్ళీ సిడ్ మీద అటాక్ చేస్తూ ఈసారి మన సిడ్ యొక్క వెనక భుజాన్ని కట్ చేస్తుంది. ఇంకా దాన్ని చూసిన గుండోడు వస్తే ఒలివర్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాడిని త్వరగా చంపేసాయని చెప్పి అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే సీన్ లేక అరోరా పాప వచ్చి వద్దు సిడ్ నువ్వు తనతో ఫైట్ చేద్దు, ఇక్కడ నుంచి పారిపోదాం అండ్ ఎటువంటి మనిషి కూడా తనని బీట్ చేయలేడు, నా మాట విను, ఇక్కడ నుంచి పారిపోదాం నేను నీకు హెల్ప్ చేస్తా అనడంతో ఇంకా ఆ మాటలిన గుండోడు కూడా ఏంటి విచ్ నువ్వు ఇంకొక పర్సన్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా, నాకు అదే అర్థం కావడం లేదు అనడంతో ఇంకా అప్పుడే అరోరా పాప కూడా అది నీకు చెప్పిన అర్థం కాదు, తన వల్ల నేను ఇంత ఫ్రీగా నా యొక్క అన్ని మెమరీస్ని కూడా చూసా, నా జీవితానికి ఇదే చాలు, నేను ఎలాగైనా సరే సిడ్ని ఇక్కడ నుంచి కాపాడుతా అనడంతో ఇంకప్పుడే గుండోడు కూడా వసే పిచ్చిదానా నీకు అర్థం కాలేదా, నీ వల్ల ఇంకా నీ మెమరీస్ వల్లే ఇప్పుడు ఈ సెనేటరీ ఇంత సేఫ్గా ఉంది, అసలు నువ్వు మాతో పాటు కోఆపరేట్ చేయనందుకే నిన్ను ఇలా మార్చేస్తాం అండ్ నీ వల్లే ఇక్కడికి రావాలనుకుంటే ఎంతో మంది నీ మెమరీస్ చూసి భయపడి ఇక్కడ నుంచి పారిపోతూ ఉంటారు అండ్ అట్లాంటి నువ్వు వీడిని కాపాడతావా, అది జరగని పని, నేనుండగా అస్సలు జరగదు, వాడికి చావు గ్యారంటీ అంటూ ఉంటే ఇంకప్పుడే మన సిడ్ గేట్ కూడా వచ్చి అరోరా పాపని కూల్ నాకు నీ యొక్క జాల అవసరం లేదు అండ్ నీ హెల్ప్ కూడా అవసరం లేదు, నేను తలుచుకుంటే ఇక్కడ నుంచి తప్పించుకోగలను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మాట్లాడిన గుండోనికి కోపం వచ్చి ఏంటి నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుంటావా, నీకు ఈరోజు ప్రాణాలు పోబోతున్నాయి, కమాన్ ఒలివర్ ఈసారి వీడిని చంపి పడదొబ్బు అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వడంతో ఇంకొకసారిగా మన ఒలివర్ పాప తన స్క్వాడ్ తో మన సిడ్గాన్ యొక్క కడుపులో స్టాప్ చేస్తుంది. బట్ ఇక్కడ మన సిడ్గాన్ కి అంత బ్లడ్ కారుతున్నా సరే మనోడు మాత్రం నాకు కూడా ఇదే కావాలంటాడు అండ్ మీ అందరికీ తెలుసు మనోడు ఎందుకని ఇలా అంటున్నాడో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి.